అనగనగా ఒక అడవిలో ఒక నక్కుండేది. అది చాలా జిత్తులమారిది. అది ఎక్కడ్నుంచొచ్చిందో ఎప్పుడొచ్చిందో ఎవ్వరికీ తెలీదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులం దానివే కాదు పొమ్మన్నవి. దానితో మాట్లాడ్డం కూడా మానివేసినాయి. ఇక నక్కేం చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగకపోయేసరికి అడవికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగలివానితో స్నేహం చేసుకున్నది. పాపం ఆ మంగలి చాలా మంచివాడు. అతనికి ఈ నక్క సంగతి తెలీదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయగా మాట్లాడేది. అది నిజమని మంగలి నమ్మాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. ఒకనాడు నక్క మంగలితో అన్నది, మంగలిమామా, మనం పళ్లతోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనం తిన్నన్నీ తినవచ్చు, మిగతావి అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. పాపం మంగలికి మాటలు వినేసరికి నోరూరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోటవేశాడు. అక్కడక్కడా గుమ్మడిపాదులు, దోసపాదులు పెట్టాడు. తను పెళ్ళాము కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్లు. నక్క పైన కర్రపెత్తనం చేస్తూ కాపలా కాస్తూ ఉండేది. కొన్నాళ్లకు తోట కాపుకొచ్చింది. నక్క రాత్రంతా మేలుకుని కడుపు ఉబ్బేదాకా పళ్ళు, కాయలు మెక్కేది. ఒక్క పండు, కాయ కనపడనిచ్చేది కాదు. ఒకనాడు మంగలి, నక్కబావా, తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అలిగాడు. ఇప్పుడెక్కడివి, వానాకాలం వస్తేగా దొరికేది అన్నది నక్క. పాపం మంగలి నమ్మాడు. వానాకాలం వచ్చినాక అడిగాడు, వానాకాలంలో ఎక్కడన్నా కాయలుంటాయా? చలికాలం రావాలి అన్నది. చలికాలం వచ్చినాక అడిగితే, పిచ్చివాడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలుంటాయి, ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెప్పుతూ మంగలిని ఒక్క కాయ తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాచినాయి. నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటినన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి పొట్ట పట్టిన నెత్తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారవేసిపోయి చక్కగా పడుకున్నవి. పాపం మర్నాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ల వెంబడి నీళ్లొచ్చినాయి. చెట్లు నొక్క కాయ లేదు. ఒక్క మూలను మాత్రం గుమ్మడిపాదుకు ఒక గుమ్మడికాయుంది. అది ఆకులు కమ్మి ఉండటం మూలన కనపడటం లేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంటికి పోయి పొదిలో నుంచి మంగలి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు రాత్రి తీరిగ్గా నక్కొచ్చింది. దానికి బాగా ఆకలేస్తున్నది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు అదివరకే పాడుచేసినాయి. తోటంతే గాలించటం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అతి ఆశతో ఒక్క మాటుగా గుమ్మడికాయ మీద దూకింది. ఇంకేం, దాని ఒళ్లంతా తెగింది. నెత్తురు కారటం మొదలుపెట్టింది. ఒళ్లంతా మంటలు. ఏడ్చుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ పోయి ఒక బండ మీద కూర్చున్నది. చాలాసేపటిదాకా నెత్తురు కారి పోతూనే ఉన్నది. ఇలాంటి తప్పుడు పని చెయ్యకూడదని మనసులో అనుకున్నది. మంగలిని దొంగముండా కొడుకని తిట్టింది. ఎన్ని తిట్టినా, ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారటం ఆగిన తర్వాత బయల్దేరుదామనుకున్నది. కాని ఆ నెత్తురు ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులో నుంచి కదలలేదు, మెదలలేదు. నక్కకి మంగలిమీద భలే కోపం వచ్చింది. నన్నిందుట్లో నుంచి బయటికి రానియ్యి, వీడి పని పట్టకపోతే అని శపథం చేసింది. పాపం ముందు ఇది బయటపడితే కదా మంగలి పని పట్టడానికి. మర్నాడు మంగలి నక్క భరతం పట్టించాలనుకున్నాడు. ఏ విధంగానైనా నక్క అంతు కనుక్కుంటే తప్ప వాడి కోపం చల్లారేటట్టు కనిపించలేదు. అందుచేత మంగలి తోటకి పోయి ఇంటికి తిరిగి వచ్చాడు, ఉచ్చులు వేసి. పాపం నక్కబావకి ఈ సంగతి తెలియదు. ఎత్తుకొచ్చిన కోడిపెట్టను ఆరగించి నక్కబావ పొదలమాటున సుఖంగా నిద్రపోయింది. తిరిగి చీకటి పడే వేళకు లేచింది. మళ్లీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి మంగలి వేసిన ఉచ్చులో ఒకదానిలో పడిపోయింది. తలవని తలంపుగా మళ్లీ నక్కబావకు ఆపద సంభవించింది. ఈ ఆపద గడిచి బయటపడటం ఎట్లాగో నక్కబావకు తోచలేదు. ఉచ్చు వదిలించుకోవడానికి నక్క జిత్తులేమీ పనికిరాలేదు. తెల్లవారగానే మంగలి ఉచ్చులు ఒకటొకటా చూసుకుంటూ వచ్చాడు. ఆఖరికు నక్కబావ చిక్కిన ఉచ్చు కనిపించింది. మంగలిని చూడగానే నక్కబావ పై ప్రాణాలు పైనే పోయినాయి. ఈ ఉచ్చు పన్నింది మంగలి అయితే తనని ప్రాణంతోటి వదలడు. ఎట్లాగా భగవంతుడా అనుకుంది. మంగలిమావా, నన్ను పట్టుకుంటే నీకేం దొరుకుతుంది? వాళ్ళు నా మీద చెప్పిన చాడీలు విని ఇంత పని చేస్తావా అన్నది. నువ్వు పచ్చి దొంగవు. నా ఆవును నీ పొట్ట పెట్టుకున్నావు. నిన్ను తాటతీసి నీ చర్మం ఎండేయకపోతే నేను మంగలిని కాను అన్నాడు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఎన్నటికీ నీ జోలికి రాను
నన్ను వదిలేయి అన్నది. నీ డొక్క చీల్చివేసినాక అప్పుడు వదిలేస్తాను అన్నాడు. నక్కబావను ఉచ్చు విడిపించి ఒక గట్టి గోతంలో వేసుకుని దాని మూతి గట్టిగా బిగించి తన భుజాన వేసుకుని మంగలి ఇంటికి తిరిగి వచ్చాడు. గోతం ఒక పక్కగా పడేసి మంగలి పెళ్ళాన్ని పిలిచి, ఒసే, ఈ గోతాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు, దగ్గరికి వెళ్లేవు, అందులో ఉన్న దయ్యం పట్టుకుంటుంది అని చెప్పి మడ్డుకత్తి తీసుకురావడానికి మేదరవాళ్లింటికి వెళ్లాడు. గోతంలో ఉన్నది మంగలి పెళ్ళానికి తెలియదు కాని మొగుడు వద్దన్నాడని గోతం ఛాయలకు పోలేదు. నక్కబావ మంగలి పెళ్ళాన్ని మోసం చెయ్యడానికి ఒక చక్కని ఉపాయం ఆలోచించింది. మంగలి వదినా, గోతం మూతి కాస్త గట్టిగా బిగించవు అనడిగింది నక్కబావ. మంగలి పెళ్ళం ఉలిక్కిపడి, ఎవరు నువ్వు అనడిగింది. నేనొక గంధర్వుణ్ణి, శాపంచేత నేనీ లోకంలోకి వచ్చాను. మంగలి అన్నయ్య నన్ను గోతంలో పెట్టి నదిలో పడేస్తే నేను మళ్లీ మా లోకానికి వెళ్ళిపోతాను. మా లోకంలోకి వెళ్లే వరకు నన్నెవ్వరూ చూడరాదు, చూసినవాళ్లు అప్సరసులైపోతారు. అందుకని కొంచెం గోతం మూతి గట్టిగా బిగించు, నీకు పుణ్యముంటుంది అన్నది నక్క. మంగలికి అప్సరసైపోవాలని ఆశ పుట్టింది. అందుచేత గబగబా గోతం మూతి విప్పేసింది. బతుకుదేవుడా అని నక్క గోతంలోనుంచి బయటపడి పిక్కబలం కొద్దీ కాళికి బుద్ధి చెప్పి అడవిలోకి వెళ్ళిపోయింది. మడ్డుకత్తి పట్టుకుని మంగలి తిరిగి వచ్చి చూస్తే ఇంకేముండి, గోతం ఖాళీ, నక్కపోయింది. దిగులు ముఖంతో పెళ్ళాం కనిపించింది. మంగలి పెళ్ళాన్ని పట్టుకుని చావతన్నాడు. నక్కబావను హతం మార్చందే నిద్రపోనడి మళ్లీ శపథం చేశాడు. నక్కబావ కూడా మంగలి అంతు కనుక్కుంటానని శపథం చేసింది. ఇంత మోసం చేసిన నక్కబావని ఎట్లాగైనా శిక్షించాలని మంగలివాడు పెళ్ళామూ గట్టిగా అనుకున్నారు. ఉచ్చులు, వలలు, బోనులు పట్టుకుని వాళ్ళిద్దరూ పొద్దునే బయల్దేరి అడవికి వెళ్లారు. మధ్యాహ్నం సమయానికి వెంట తెచ్చుకున్న మినపరొట్టెలు తిని కొంచెం నీళ్లు తాగారు. నక్కబావ ఆచూకీ కనుక్కోవడం కోసం అడవి అంతటా వెతికారు. ఒకచోట వాళ్ళకి అడుగులు కనిపించాయి. వాటిని పట్టుకుని పోగా కొంతసేపటికి ఒక తోడేలు పిల్ల కనిపించింది. ఛీ, మన శ్రమంతా వృధా అయింది కదా అనుకున్నారు మంగలి దంపతులు. అడవి అంతటా నక్కబావ జాడలే ఉన్నట్టు కనపడింది వారికి. వాటిని పట్టుకుని వెనక్కకు ముందుకు తిరిగి తిరిగి వెళ్లేసరికి ఎండవేడికి పొదల నీడన కాసేపు పడుకున్నారు. మంగలి కాస్త నడుం వాల్చాడో లేదో మంగలి పెళ్ళాం కెవ్వున కేకపెట్టి, అదుగో నక్క అన్నది. అంత దూరన 2 పొదల మధ్యగా ఏదో పరిగెత్తినట్టు మంగలిక్కూడా కనిపించింది. దేవుడా అంటూ మంగలి లేచి ఆ వైపు పరిగెత్తాడు. కాని తీరా వెళ్లి చూస్తే అది కుందేలు. ఆ భార్యాభర్తలిద్దరూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేకపోయారు. ఎందుచేతనంటే అనుమానం పెద్ద రోగం కనుక. వారికి ప్రతి పొదలోనూ నక్కబావ నక్కి ఉన్నట్టే కనిపించింది. ఒకచోట తెల్లని మూతిగల పిల్లి కనిపించింది. కాళ్ళీడ్చుకుంటూ పోయి చూస్తే ఏమీ ఉండేది కాదు. ఈ విధంగా పగలల్లా కాళ్లు ఊడిపడేటట్టు అడవి అంతటా తిరిగి పొద్దుకూకే సమయానికి అడవి అంతటా ఉచ్చులు, వలలు పెట్టారు. వలలు చుట్టూ తిరిగి వచ్చాయి. కాని చిన్న ఖాళీ ఉండిపోయింది. ఆ ఖాళీ కూడా ముయ్యకపోతే మధ్య ఉన్న నక్కబావ సందునుంచి తప్పించుకుపోవచ్చు. అందుచేత ఆ సందులో చెట్ల కొమ్మలు పాతి ఆ ఖాళీ ముద్దము అనుకున్నారు. మంగలి చెట్ల కొమ్మలు కొట్టుకొచ్చాడు. వాటిని దట్టంగా పాతారు. పెళ్ళాన్ని అక్కడే కాపుపెట్టి మంగలి వలలు పన్నిన మేర యావత్తూ తిరిగి వచ్చాడు. ఎక్కడా నక్కబావ చిక్కిన జాడ కనిపించలేదు. చీకరి కూడా పడిపోయింది. అకస్మాత్తుగా మంగలి పెళ్ళానికి కొమ్మల వెనకి ఏదో కదిలినట్టు కొమ్మల సందుగా చెయ్యి సాచింది. ఆ సమయానికి అవతలివైపు చేరిన మంగలిక్కూడా కొమ్మల మధ్యగా నక్కబావ దూరి రావటానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది. వాడు కూడా చెయ్యి చాచి తన వైపు వచ్చే భార్య చేతిని పట్టుకున్నాడు. నా చేతికేదో చిక్కింది అని కేకపెట్టాడు మంగలి. నా చెయ్యి దేనికో చిక్కింది అని కేకపెట్టి గట్టిగా పట్టుకో, పోని మాకు అన్నాడు మంగలి. తాడుపెట్టి కట్టేయ్, తప్పించుకుపోయేను అన్నది పెళ్ళాం. ఇద్దరూ ఆ చీకట్లో ఎంతో శ్రమపడి ఒకరికొకరు తాళ్లు గట్టిగా బిగించుకున్నారు. దొరికిందా అన్నాడు మంగలి తాడు లాగుతూ. దొరికిందిగాని నన్ను లాగుతున్నావు అన్నది మంగలి భార్య. పోనిమాకు, గట్టిగా పట్టుకో, నన్ను కూడా లాగేస్తుంది అని కేకపెట్టాడు మంగలి. ఏమంటే మంగలి పెళ్ళాం పాతిన కొమ్మలకు కాలు తన్ని పట్టి బలంగా లాగింది. అటు మంగలి కూడా బలం కొద్దీ పెళ్ళాని లాగసాగాడు. నిన్న తప్పించుకుపోయావనుకుంటున్నావుగా, బయటికిరా, నా తడాకా చూపిస్తా అన్నాడు మంగలి తాడులాగుతూ. నిన్న నా కళ్లల్లో కారం కొట్టి తప్పించుకుపోతావా, ఇప్పుడు నిన్ను ఎవడు రక్షిస్తాడు అంటూ లాగింది మంగలి పెళ్ళాం. వీళ్ల కేకలు నక్కబావ విన్నది. మంగలి దంపతులు పన్నిన వలల మధ్య అది లేనేలేదు. వేరే ఒక మూల పొదల మధ్య గోతిలో పడుకొని పగలల్లా నిద్రపోయింది, రాత్రల్లా నిద్రపోయింది. కాని అర్ధరాత్రి వేళ మంగలి దంపతుల కేకల వల్ల నక్కబావకు నిద్రభంగమైంది. వాళ్లు మధ్య మధ్య తన పేరే ఉచ్చరిస్తున్నట్టు చూసి తన జాడ కనిపెట్టారేమోనని భయపడింది.
కాని వాళ్లు మాటలు జాగ్రత్తగా వింటే వాళ్లు తాను దొరికిపోయినట్టే అనుకుంటున్నారని తెలిసింది. ఏదో చమత్కారం జరుగుతున్నది, చూద్దాము అని నక్కబావ అతి జాగ్రత్తగా దారి చూసుకుంటూ మంగలి దంపతులున్న చోటికి చేరుకున్నది. వాళ్ళొకళ్లనొకళ్లు లాగుతున్నారని నక్కబావకు తెలిసిపోయింది. ఈ ఆటలో తాను కూడా పాల్గొనాలని నక్కబావకు బుద్ధి పుట్టింది. నన్ను లాగకండి, నాకు బుద్ధి వచ్చింది, చెంపలేసుకుంటా, ఈసారికి నన్ను పోనివ్వండి అని అరిచింది నక్కబావ ఏడుపు గొంతుతో. నక్కగొంతు వినేసరికి మంగలికి పోతున్న బలం అంతా తిరిగొచ్చింది. ఇప్పుడు నీకు బుద్ధొచ్చిందేం? నా చేతిలో చావు తప్పదు కనుక ఇంకో జన్మకి బుద్ధొస్తుందిలే అన్నాడు మంగలి బలం కొద్దీ పెళ్ళాన్ని లాగుతూ. ఇంకా నీ మాటలు నమ్ముతాననుకుంటున్నావా అన్నది మంగలి పెళ్ళం మరింత గట్టిగా మొగుణ్ణి లాగుతూ. తల్లి చచ్చి నీ కడుపున పుడతా, నన్నీసారికి వదిలిపెట్టు అని మళ్లీ నక్క దొంగేడు పేడ్చింది. ఈ సమయానికి మంగలి తన బలం కొద్దీ పెళ్ళాన్ని ఒక్కలాగేసరికి పెళ్ళాం కింద పడిపోయింది. మంగలి ఆమెను కొమ్మల మధ్యగా పడేసి లాగాడు. ఆయాసంతో మంగలి పెళ్ళానికి స్పృహ తప్పిపోయింది. అందుచేత ఆమె మాట్లాడలేదు. పెళ్ళాం ఎప్పుడైతే తనను లాగడం మానేసిందో మంగలి నక్కబావ పన అయిపోయింది అనుకున్నాడు. చేతిలో ఉన్న తాడు భద్రంగా పట్టుకుని కొమ్మల మధ్య ఇరుక్కుపోయిన పెళ్ళాం దగ్గరికి వచ్చాడు. ఇదంతా చూస్తున్న నక్కబావ, నీ కడుపు సల్లగా 1000 ఏళ్లు బతుకమ్మా, నన్ను వదిలించి ఈసారికి నా ప్రాణం రక్షించావు అంటూ దూరంగా వెళ్ళిపోయింది. నీ దొంగెత్తులు నా దగ్గర, నేనెవణ్ణనుకున్నావు అంటూ మంగలి స్పృహ తప్పి పడి ఉన్న పెళ్ళాన్ని చీకట్లో పోల్చుకోలేక దుడ్డికర్రతో చావబాదాడు. ఈ దెబ్బకు స్పృహ వచ్చి మంగలి పెళ్ళాం కుయ్యో మొర్రో అంటూ లేచింది. ఈ సమయానికి తెల్లవారుతోంది. ఇప్పుడు మంగలి తన పెళ్ళాన్ని గుర్తించి, ఓసి నువ్వుటే, అయితే నక్కబావేది? ఇంకేం, దాన్ని నువ్వే విడిపించావు అంటూ మళ్ళీ పెళ్ళాన్ని కొట్టాడు. నక్కబావను నేను విడిపించలేదు, మొర్రో అంటూ మంగలి పెళ్ళాం ఏడ్చింది. మొదట మంగలి పెళ్ళాన్ని నమ్మలేదు. కాని కాస్త వెలుతురు వచ్చి తమ ఉన్న తాళ్లి చూసుకున్నాక నక్కబావ దొరకనేలేదని, తెల్లవారులు ఒకడితో ఒకరు పెనుగులాడారని తెలిసిపోయింది. రాత్రల్లా వాళ్లు పడిన శ్రమకు తోడు నక్కబావ వచ్చి వాళ్లను చూసి నవ్విపోవటం మరింత ఎగతాళయింది. మంగలి దంపతులు తమను తాము తిట్టుకుంటూ నక్కబావకు శిక్ష జరగనేలేదు అని ఇంటికిపోయారు. కొన్నాళ్లపాటు నక్కబావ అక్కడా అక్కడా తిరుగుతూ దొరికినది తింటూ ఏదో విధంగా కాలక్షేపం చేసింది. ఒకరోజు రాత్రి నక్కబావ దారిన పోతూ ఉండగా ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసె ఒక నిరుపేద బ్రాహ్మణిది. ఆ బ్రాహ్మడికి 7 ఆడపిల్లలు. నిరుపేద కావటం వలన ఒక్క కూతురికి కూడా పెళ్లి చేయలేకపోయినాడు బ్రాహ్మణుడు బ్రాహ్మడి భార్య ఈ విధంగా మాట్లాడుకోవటం నక్కబావకు వినిపించింది. ఏ జన్మ పాపం చేశామో, ఇంతమందిని కన్నాం, ఒక్క పిల్లకు పెళ్లి చేయలేం, ఒక్క పిల్లకు తిండి పెట్టలేం, పెద్దవాళ్లము మనము ఎట్లో ఉన్నా పసివాళ్లు వాళ్లకైనా కడుపుకింత తిండి పెట్టలేకుండా ఉన్నామే అన్నది బ్రాహ్మణుడి భార్య. 7 పిల్లకు తిండి పెట్టటం నా చేతకాదు, వాళ్లకు సంబంధాలు తీసుకురావటం అంతకన్నా చేతకాదు, అందుచేత దారిన పోయే ఏ నక్కకో కుక్కకో ఇచ్చి వీళ్లందరి పెళ్లిళ్లు చేసేస్తాను అని గొణిగాడు బ్రాహ్మణుడు. ఈ మాట వినేసరికి నక్కబావకు చాలా సంతోషమైంది. ఉన్నట్టుండి భార్యను సంపాదించుకోవచ్చు అనుకున్నది. మన్నాడు తెల్లవారుజామునే నక్కబావ బ్రాహ్మణుడి తలుపు తట్టి, ఏమయ్యా బ్రాహ్మణుడా, నేను దారిన పోయే నక్కలు నాకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి అన్నది. నక్కబావ మాటలకు బ్రాహ్మణుడు ఆలోచనలో పడ్డాడు. రాత్రి విసుగులు అన్న మాటలు ఆ బ్రాహ్మణుడికి జ్ఞాపకం లేవు. మా అమ్మాయిని నీకివ్వటమేమిటి, నీవు మనిషివి కూడా కావు, పోపో అని బ్రాహ్మణుడు బెదిరించాడు. అయ్యో బ్రాహ్మణుడా, పొద్దునే లేచి అబద్ధం ఆడతావా? నేనంటే జిత్తులుమారి నక్కను, నువ్వు ఆడి తప్పని సత్ప్ర బ్రాహ్మణుడివే. దారిన పోయే నక్కకైనా ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేస్తానని నువ్వు రాత్రి అనలేదా అన్నది నక్కబావ. అది మాట వరసకి అన్నమాట, దాన్ని నిజంగా తీసుకుంటారా? ఇన్నేళ్లు కనిపించిన కూతుర్ని నక్కకిచ్చి కట్టపెట్టమంటావా అని అన్నాడు బీద బ్రాహ్మణుడు. నీ కూతురి భారం మరొకరి మీద పడటమే కదా నీకు కావలసింది, నక్కైతే నీకేం, మనిషైతే నీకేం అన్నడి నక్కబావ. మా కూతుర్ని మేమే పోషించలేకపోతేమే నువ్వేం పోషించగలవు అని బ్రాహ్మణుడి అడిగాడు. పెళ్ళాన్ని పోషించుకోలేకపోతే పెళ్లాడతానని వచ్చేవాణ్ణా అన్నది నక్కబావ. ఆడిన మాట తప్పకుండా బ్రాహ్మణుడు తన పెద్ద కూతుర్ని నక్కబావకిచ్చి పెళ్లి చేశాడు. బ్రాహ్మణుడి కూతురు నక్కబావ వెంట కాపురానికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాయి. ఇంట్లో ఒక మనిషి తగ్గిందన్న సంతోషం లేదు. బ్రాహ్మణుడి కుటుంబం దరిద్ర బాధకు, ఆకలి బాధకు తట్టుకోలేకుండా ఉంది. బ్రాహ్మణుడి భార్యకు పెద్ద కుమార్తెను గురించి విచారం కూడా నాటికి ఎక్కువయింది. అయ్యో, మా కూతుర్ని బతికి ఉండగానే నక్కకిచ్చి పెళ్లి చేసేమే అని ఆవిడ ఏడ్చింది. తన కూతురు ఎట్లా ఉన్నది చూడ్డానికి బ్రాహ్మణుడు ప్రయాణమయ్యాడు. తన మామగారు తన కోసం వస్తున్న సమాచారం కనిపెట్టి నక్కబావ ఎదురువచ్చి బ్రాహ్మణుణ్ణి ఒక రాతిమీద కూర్చోబెట్టి కుశల ప్రశ్న అడిగింది. ఏమయ్యా బ్రాహ్మణుడా, మా అమ్మాయి ఎక్కడా, మీ ఇల్లెక్కడా, కులాసాగా ఉందా, అసలు జీవించి ఉందా
అని బ్రాహ్మణుడు ఆత్రంగా అడిగాడు. మీ కూతురు గురించి మీకేమీ చింత అవసరం లేదు, కులాసాగానే ఉంది, ఇక్కడే ఉండండి, ఇప్పుడే తెస్తాను, మీరు మాత్రం మా ఇంటికి రావటానికి వీలులేదు అని నక్కబావ వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో నక్కబావ బ్రాహ్మణుడి కూతురు తిరిగి వచ్చారు. తన కుమార్తె చక్కని దుస్తులు నగలు ధరించి ఉండటం చూసి బ్రాహ్మణుడు చాలా సంతోషించి, అల్లుడా, నీ గురించి ఏమేమో ఆలోచించాను, కాని నీవు చాలా మంచివాడివి, మేమంతా ఆకలితో అలమటపడుతున్నందున మాకేదైనా దారి చూపించుదు అని బ్రతిమాలాడు. దొంగతిండి తినే నక్కను నా దగ్గర మాత్రం ఏముంటుంది, ఒక దానిమ్మ పండిస్తాను, దాన్ని తీసుకుపోయి పెరటిలో పాతండి, అది త్వరలోనే వృద్ధి అయి మంచి కాపు కాస్తుంది, ఆ పళ్ళు అమ్ముకుంటే మీ దరిద్రం తీరుతుంది అన్నది నక్క. బ్రాహ్మణుడు నక్కబావ ఇచ్చిన దానిమ్మ పండు తీసుకుని వెళ్లి ఆ రాత్రే దాన్ని పెరటిలో పాతేశాడు. మర్నాడు తెల్లవారి చూసేసరికి వాళ్ల ఆశ్చర్యమయ్యింది. దానిమ్మ పండు పాతిన చోట పెద్ద దానిమ్మ చెట్టున్నది. దాని నిండా దానిమ్మ పళ్ళు విరగకాచి పక్వానికి వచ్చి ఉన్నాయి. ఇది చూడగానే బ్రాహ్మడికి సంతోషం వేసింది. ఆయన వెంటనే ఆ ఊరి శెట్టి దగ్గరికి పోయి, శెట్టిగారు, మా దానిమ్మ చెట్టుకు కాయలు కాశాయి, మీరు ఖరీదు చేస్తారా అని అడిగాడు. శెట్టిగారికి దానిమ్మకాయ వ్యాపారం చెయ్యాలని ఉద్దేశం లేదుగాని 2 కాయలు తీసుకుని రాకూడదు, గర్భిణిగా ఉన్న తన ఇల్లాలికి ఇద్దామని దుర్బుద్ధి పుట్టింది. అందుచేత శెట్టి వచ్చి 2 కాయలు కోసుకొని, మంచి సరుకైతే నేనే తీసుకుంటాను అని చెప్పి ఇంటికొచ్చాడు. శెట్టి భార్య ఆ దానిమ్మకాయలు ఒలిచి చూసేసరికి ఆమె ఆశ్చర్యపడింది. ఆ దానిమ్మకాయలో విత్తులన్నీ కెంపులే. 2వ కాయ ఒలిస్తే అందులోవన్నీ తెల్లటి వజ్రాలు. అవి చూడగానే శెట్టికి ఎక్కడలేని ఆత్రము కలిగింది. బ్రాహ్మడికి ఈ రహస్యం తెలిసేలోపుగా దానిమ్మ చెట్టు కాయలన్నీ పిందెలతో సహా కోసివేయటానికి బయలుదేరాడు. శెట్టిగారు కాయలన్నీ కొంటాననేసరికి బ్రాహ్మడికి చాలా సంతోషమైంది. శెట్టి కాయలన్నీ కోయించుకుని చెట్టు దులిపేశాడు. బ్రాహ్మణుడి పిల్లలు రుచి చూడటానికి 2 ఉంచుమన్నా వినలేదు. దానిమ్మ గింజలతో కడుపు నిండుద్దా, నేను మీకు కావలసిన దానిమ్మకాయలన్నీ ఖరీదుకు పంపుతాగా అన్నాడు శెట్టి. అల్లుడు చాలా గొప్ప సహాయం చేశాడని బ్రాహ్మణుడి కుటుంబం చాలా సంతోషించింది. ఏ రోజుకా రోజు తెల్లవారేసరికల్లా చెట్టు నిండా దానిమ్మకాయలు ఉండేవి. శెట్టి వచ్చి అవన్నీ కోసుకుని పట్టుకెళ్లి బ్రాహ్మణుడి కుటుంబానికి ఆ రోజుకు సరిపోయే స్వయంపాకం పంపేవాడు. ఋతువు మారినాక దానిమ్మ చెట్టు కాయలు కాయటం మానేసింది. శెట్టి ఇంటి నిండా కెంపులు, వజ్రాలు, రాసులు తయారయ్యాయి. బ్రాహ్మణుడి కుటుంబానికి ఎప్పటి దరిద్రమే మిగిలింది. పిల్లలు మళ్లీ ఆకలికి అలమటించసాగారు. అందరిలో ఆఖరు పిల్ల ఆకలికి తలా తోక. దానిమ్మ చెట్టున ఇంకా 1 అరా పీందెలు మిగిలి ఉన్నాయేమో అని వెతికితే 2 దానిమ్మ పళ్ళు ఆకుల సందులో కనిపించాయి. సంతోషంతో ఆ పిల్ల ఆ 2 పళ్ళు కోసి తినటానికి పగలగొట్టేసరికి ఆమె ఆశ్చర్యపడింది. వాటిలో ధగధగా మెరుస్తూ రత్నాలు. ఈ సంగతి చూసి శెట్టి తన్ను మోసం చేశాడని బ్రాహ్మణుడు కనుక్కుని శెట్టిగారి ఇంటికి వెళ్లాడు. నాకు స్వయంపాకాలిచ్చి రత్నాలు పోగుపోసుకుంటావా అని శెట్టిని అడిగాడు. నీ రత్నాలు నాకు తెలియదు, అవతలికి పో అని శెట్టి బ్రాహ్మణ్ణి వీధిలోకి నెట్టాడు. అయ్యిందే, ఈ రత్నాలను అమ్మి సొమ్ము తెచ్చుకుందాం అన్నది బ్రాహ్మణుడి భార్య. సరేనని బ్రాహ్మణుడు రత్నాలు పైపంచన మూట కట్టుకుని షౌకారు దగ్గరికి వెళ్లాడు. అన్ని రత్నాలు చూడగానే షౌకారు కుళ్ళుకుంటాడు. దొంగ బ్రాహ్మణుడా, నీ రత్నాలు కాజేసి మళ్ళీ నాకే అమ్ముతున్నావా? ఎవరు దొంగలంచారా అని నేను అల్లాడుతున్నాను, నీ పనేనా? పద, పోలీస్ దగ్గరికి పోదాం అని దబాయించాడు. అయ్యో, ఇవి నా రత్నాలు, మా దానిమ్మ చెట్టుకు కాసాయి అని మొరబెట్టుకున్నాడు బ్రాహ్మణుడు. అక్కడ ఉన్నవారంతా ఈ మాటకి నవ్వారు. ఆ మాట పోలీసుకి చెబుదుగాని రా, దానిమ్మ చెట్టుకు రత్నాలు కాసాయంటే ఎవడు నమ్ముతాడు? నీ వంటి పేదవాడికి దొంగతనం చేయకుండా అన్ని రత్నాలు ఎలా దొరికాయి అని షౌకారు అడిగాడు. బ్రాహ్మణుడు కంగారుపడ్డాడు. రత్నాలు దానిమ్మ చెట్టునే కాసాయని రుజువు చేద్దాము అంటే చెట్టు కాపు ఆగిపోయింది. చేసేది ఏమీ లేక దుఃఖిస్తూ బ్రాహ్మణుడు రత్నాలు కోల్పోయి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఎంత మోసం జరిగింది, పోనివ్వండి, మళ్ళీ అల్లుడిగారి దగ్గరికి వెళ్లి మాట్లాడండి అన్నది బ్రాహ్మణుడి భార్య. బ్రాహ్మణుడు తన అల్లుడైన నక్కబావ దగ్గరికి వెళ్ళి, నువ్వు పాపం అని నాకు రత్నాల దానిమ్మ చెట్టు ఇచ్చావేగాని నాతో ఆ రహస్యం చెప్పకపోతివి. నన్ను శెట్టి, కమసాలి కలిసి చాలా ద్రోహం చేశారు. మళ్ళీ ఎప్పటిలాగే మేమంతా తిండికి అల్లాడవలసి వచ్చింది. నీకు పుణ్యం ఉంటుంది, మాకు రత్నాలు వద్దు, కెంపులు వద్దు, ఇంత తిండికి లోటు లేకుండా చెయ్యి అని బ్రతిమిలాడుతున్నాడు. నక్కబావ ఆలోచించి, మీకు విలువ తెలియని ఉపకారం చేయటం నాదే తప్పు. ఈసారి ఈ గిన్నె పట్టుకుపోండి. దీని మూత తెరిచినప్పుడల్లా మీకు కావలసిన ఆహారం, వంటకాలు సిద్ధంగా ఉంటూ ఉంటాయి అని మావగారికి ఒక గిన్నె ఇచ్చాడు. బ్రాహ్మణుడు సంతోషించి ఆ గిన్నె పట్టుకుని ఇంటికి వెళ్లాడు. గిన్నె మూత తెరవగానే అందులో కమ్మగా తయారైన కూరలు, పప్పులు, పచ్చళ్ళు, భక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి. బ్రాహ్మణుడి సంసారానికి ఆకలి బాధ తీరింది. కొంతకాలం గడిచాక బ్రాహ్మణుడి భార్యకు ఒక ఆలోచన తట్టింది. మనకు లేనప్పుడు ఒకరికి పెట్టింది లేదు,
అల్లుడిగారి దయవల్ల మనకింక తిండి దొరికింది. ఇప్పుడైనా నలుగురిని పిలుచుకొని ఇంత అన్నదానం చేసుకోకపోతే ముందు జన్మకు పుట్టవద్దా? వండాలా పెట్టాలా అన్నిటికీ గిన్నె ఉంది అని తన మొగుడి చేత ఊరందరికీ భోజనాలకు పిలిపించింది. పేద బ్రాహ్మడు ఊరందరికీ భోజనాలు చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ధనికుల దగ్గర నుంచి తేరగా తిందాము అని వచ్చారు. పొయ్యిలో నిప్పు రాజేయకుండా గిన్నె మూత తీసి ఊరందరికీ తిండి పెట్టాడు బ్రాహ్మణుడు. అంతేకాక వచ్చిన అతిథులందరికీ గిన్నె మహత్యం చెప్పి దాన్ని తనకిచ్చిన తన అల్లుడి గొప్పతనం కూడా అందరి ముందు పొగడాడు. బ్రాహ్మణుడి ఇంటిలో భోంచేసిన వాళ్లలో రాజుగారింట భోజనాలు చేసిన గొప్పవాళ్లున్నారు. వాళ్లు రాజుగారి దగ్గరికి పోయి, మహారాజా, ఏమని చెప్పం, మన ఊళ్ళో ఉన్న ఒక బీద బ్రాహ్మణుడి దగ్గర ఒక గిన్నె ఉంది. దాని మూట తీసినప్పుడల్లా అందులోనుంచి అత్యద్భుతమైన వంటకాలు వస్తాయి. వాటి ముందు మన వంటకాలు పాకలెందుకు? అది నిజంగా తమబోటి ప్రభువుల దగ్గర ఉండదగిన గిన్నెగాని పేద బ్రాహ్మణుడి దగ్గర ఉండదగినదు కాదు. ఆ బ్రాహ్మణుడు రోజూ భోజనాలు చేయగలడు. అప్పుడు మీ భోజనాలకి ఎవరు వస్తారు అని చెప్పారు. రాజు వాళ్ల మాటలు నమ్మక వెంటనే బ్రాహ్మణుడి ఇంటికి గిన్నెని చూడటానికి స్వయంగా బయలుదేరి వెళ్లాడు. తాను విన్నదానిలో అబద్ధం ఏమీ లేదని తెలుసుకుని రాజుగారు తన నౌకర్ల చేత బ్రాహ్మణుడి గిన్నెని తన వెంట తీసుకువెళ్లాడు. మళ్లీ బ్రాహ్మణుడు యథాస్థితికి వచ్చాడు. రెండో పూట తిండి లేదు. ఊళ్ళో వాళ్లకు భోజనాలు చెయ్యమన్నందుకు భార్యను తిట్టాడు. భార్య మాట విన్నందుకు తనను తాను తిట్టుకున్నాడు. ఊళ్ళో అందరికీ ఈ విషయం తెలిసింది. నిన్న గొప్పగా అందరికీ భోజనాలు చేశాడు, ఇవాళ తినడానికి మెటుకు లేదు అని అందరూ బ్రాహ్మణ్ణి చూసి నవ్వుకుంటున్నారు. ప్రపంచానికి కృతజ్ఞత లేదు. తప్పేదీ లేక బ్రాహ్మణుడు మళ్లీ అల్లుణ్ణి వెతుక్కుంటూ బయల్దేరాడు. నక్కబావ దారిలో బ్రాహ్మణుణ్ణి కలుసుకుని సమాచారం అంతా విని, మావగారు, మీకంటే వెర్రి బ్రాహ్మణుణ్ణి నేనెక్కడా చూడలేదు. తినటానికింత ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండక మీకు భోజనాలు గొప్పలు ఎందుకు? అయినదేదో అయిపోయింది. ఈసారి ఇంకో గిన్నె ఇస్తాను. దాన్ని పట్టుకెళ్ళి మీకు అపకారం చేసిన వాళ్లందర్నీ శిక్షించి మీ సొమ్ము రాబట్టుకోండి. ఈ గిన్నెలో తాడు కట్ట ఉన్నాయి. మూత తెరిచినప్పుడల్లా అవి పైకి వచ్చి మీరు కట్టివేయమన్న వారిని కట్టివేసి కొడతాయి అని చెప్పింది నక్కబావ. బ్రాహ్మణుడు గిన్నెని భుజాన పెట్టుకుని వీధిలోంచి వస్తూ కనబడ్డవారికల్లా ఒక గిన్నె పోతే ఇంకో గిన్నె అని చెబుతూ ఇళ్లు చేరుకున్నాడు. మర్నాడు బ్రాహ్మణుడు మళ్లీ ఊరంతా తిరిగి, మీరంతా మా ఇంటికి దయచెయ్యాలి, మా కొత్త గిన్నె ప్రభావం చూసి తరించవలసిందే అని పిలుచుకొని వచ్చాడు. వెనకటిలాగే ఊరంతా బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు. బ్రాహ్మణుడి ఆహ్వానం ఎందుకొని రాజుగారు కూడా వచ్చారు. అందరూ వంతులు తీరి కూర్చున్నారు. రాజుగారికి ఉన్నతాసనం వేశారు. బ్రాహ్మణుడు గిన్నె తెచ్చి మధ్యపెట్టి మూత తీసి అందరికీ తిన్నన్ని వడ్డించు అన్నాడు. వెంటనే గిన్నెలోంచి అంతులేని తాడు బయటకు వచ్చి అందర్నీ గట్టిగా కట్టేసింది. కట్ట వచ్చి ఒక్కొక్కరిని చచ్చేటట్టు కొట్టసాగింది. అందరూ కుయ్యో మొర్రో అని ఏడవసాగారు. రాజుగారి వంతు వచ్చినప్పుడు బ్రాహ్మణుడు, నా గిన్నె నాకిస్తావా అని అడిగాడు. దెబ్బల బాధకు తట్టుకోలేక రాజుగారు వెంటనే తన భటులను పిలిపించి గిన్నె బ్రాహ్మణుడికి ఇప్పించాడు. శెట్టి వంతు వచ్చింది. కట్టను చూస్తుండగానే శెట్టి పై ప్రాణాలు పైన పోయాయి. నా రత్నాల రాసులన్నీ నాకు తిరిగి ఇచ్చివేస్తావా అన్నాడు బ్రాహ్మణుడు. శెట్టి ఇస్తాను బాబో అని ఏడవసాగాడు. కమసాలిని కూడా బ్రాహ్మణుడు శిక్షించి తనను దోచుకున్నవారికి వేళాకోళం చేసిన వారికి కూడా బాగా బుద్ధి చెప్పాడు. బ్రాహ్మణుడి కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు బ్రాహ్మణుడు పూరిగుడిసెలో ఉండటం మానేసి అష్టైశ్వర్యాలతోనూ సంతోషంగా ఉంటున్నాడు. అయితే బ్రాహ్మణుడికి ఒక ఆలోచన తట్టింది. మనకి ఇంత ఉపకారం చేసిన అల్లుడు సామాన్యమైన నక్క కాదు, ఇందులో ఏదో రహస్యం ఉండాలి, అదేమిటో తెలుసుకుందామని బ్రాహ్మణుడు తన కుటుంబంతో సహా నక్కబావ ఉండే చోటు వెతుక్కుంటూ బయల్దేరాడు. నక్కబావ ఉంటున్నది ఒక రహస్యమైన గుహ. బ్రాహ్మణుడు కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లారు. అదివాకల్లా తన ఇల్లు తెలియకుండా దాచిపెట్టిన నక్కబావకు ఇప్పుడు మావగారి మీద అభిమానం కలిగి గుహ లోపలికి తీసుకువెళ్ళింది. గుహ లోపల పెద్ద భవనం ఉంది. అంతటా దీపాలు వెలుగుతున్నాయి. ఎక్కడ చూసినా రత్నాలే. అందరూ ఆశ్చర్యపోయారు. నక్కబావ రహస్యం బ్రాహ్మణుడి కూతురు కనిపెట్టింది. అతనొక రాజకుమారుడు. అతనికి నక్కగాగా సంచరించటం సరదా. అందుచేత బయటకు వచ్చినప్పుడు నక్క శరీరంలో ప్రవేశం చేసి తిరుగుతూ ఉంటాడు. తన గుహలోకి వెళ్ళినప్పుడు మామూలు మనిషి అయిపోయి నక్క శరీరాన్ని భద్రంగా దాచి ఉంచుతాడు. ఇది కనిపెట్టి బ్రాహ్మణుడి ఆఖరి కూతురు తన బావగారు స్నానం చేస్తున్న సమయంలో నక్క శరీరాన్ని కాస్త కాల్చివేసింది. అంతటితో నక్కబావ కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం.